ఫ్రెండ్స్, ఇప్పుడే అందిన వార్త. మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి సంచలన నిర్ణయం. ప్రజలందరికీ ఊహించని శుభవార్త అంటూ లేటెస్ట్ అప్డేట్ అయితే వచ్చిందండి. ఆ వివరాలు ఏంటనేది వీడియో రూపంలో తెలుస్తాం. వీడియోని స్కిప్ చేయకుండా పూర్తిగా చూడండి. అప్పుడే కంప్లీట్ ఇన్ఫర్మేషన్ అయితే మీకు అర్థమవుతుంది. ఇంకా ఎవరైనా సరే ఛానల్ సబ్స్క్రైబ్ చేయకుండా వీడియో వస్తున్నట్లయితే వెంటనే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని మీరు సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇటువంటి లేటెస్ట్ అప్డేట్ అందరికంటే ముందుగా అందించడం జరుగుతుంది. అదేవిధంగా లైక్ చేయడం మర్చిపోతున్నారండి. దయచేసి లైక్ చేయండి. మీరు లైక్ చేయడం వల్ల ఇన్ఫర్మేషన్ మరింత మందికి సమాచారం చేరుతుంది అనమాట. లేట్ చేయకుండా వీడియోలోకి అయితే వెళ్ళిపోదాం. మొత్తం మీద అయితే ఏదైతే క్యాబినెట్ అయితే సంచలన నిర్ణయం తీసుకుంది, ఆ విషయాన్ని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే వివరించారు. ఇక ఎన్నికల ప్రచారంలో భాగంగా తాము ఇచ్చిన ప్రతి హామీని నెరవేరుస్తామని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే ప్రకటించారనమాట. ఇందులో గురువారం అనగా ఈ రోజు మనకు క్యాబినెట్ భేటీ అనంతరం ఆయన మీడియాతో మాట్లాడారు. రేపు అసెంబ్లీ వేదికగా జాబ్ క్యాలెండర్ కూడా ప్రకటిస్తామన్నారు. యువతకు ఇచ్చిన హామీ ప్రకారం విడుదల చేయబోతున్నామని తెలిపారు. అంతేకాక త్వరలోనే ప్రజలకు తెల్ల రేషన్ కార్డులు కూడా ఇచ్చే ప్రక్రియ ప్రారంభిస్తామని వెల్లడించడం జరిగిందనమాట. రేషన్ కార్డులు, ఆరోగ్యశ్రీ కార్డులు విడివిడిగా ఇస్తామని అన్నారు. రేషన్ కార్డులు జారీ విధి విధానాల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేసినట్టు తెలిపారు. ఇక తెలంగాణ ఖ్యాతిని పెంచిన క్రీడాకారులు ఇషా సింగ్ కావచ్చు, నిఖత్ సిరాజ్ కు 600 గజాల ఇంటి స్థలం, వీధుల్లో చనిపోయిన రాజీవ్ రతన్ కుమారుడు మున్సిపల్ ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు తెలిపారు. ఇక మరో అధికారి మురళీ కుమారుడికి గ్రూప్ 1 ఉద్యోగం ఇవ్వాలని నిర్ణయించినట్లు. అదేవిధంగా కేరళ వయనాడులో భారీ వర్షాలతో కొండ చర్యలు విరిగిపడిన చాలా మంది చనిపోయారు. కేరళలో జరిగిన విషయంపై తెలంగాణ కేబినెట్ సంతాప తీర్మానం ఆమోదించింది. మృతుల కుటుంబాలకు సానుభూతిని తెలియజేసింది. ప్రభుత్వం తరఫున అవసరమైన సాయం కూడా అందించేందుకు ముందుకు వచ్చిందని పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి అయితే చెప్పుకొచ్చారనమాట. సో మొత్తం మీద అయితే గుడ్ న్యూస్ అయితే అందించారనమాట. త్వరలోనే రేషన్ కార్డుల కోసం చూసిన వారికి, యువతకు